బాబులకే బాబు. పీటర్ బాబు. ఏంది ఊపు ఊపన సినిమా ఎలా అనిపించింది? అదే మార్వెల్ ఫ్యాన్. పీటర్ పార్కర్. నేనైతే సాటిస్ఫైడ్. ఏంది అసలు అంత ముందు స్పైడర్ మ్యాన్ సినిమాలకి దీనిలో డిఫరెన్స్ ఏమనిపించింది నీకు? స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ తో కంపేర్ చేయొద్దు, బట్ డిఫరెంట్ వరల్డ్ అది. కంప్లీట్ స్ట్రీట్ స్పైడర్ మ్యాన్ వెళ్ళిపోయాడు బేస్డ్ ఆన్ పీటర్స్ లైఫ్. వాడి పర్సనల్ లైఫ్ చాలా బాగా చూపించాడు. కొంచెం అరవింద సమేతలో ఎన్టీఆర్ చూపిస్తారు కదా, కొంచెం ఆ షేడ్ అనిపించింది. 5 years వెయిట్ చేసాము దీనికోసం. జెండా క్యారెక్టర్ ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఎంజే ఎండింగ్ లో ఏమన్నా చూపిస్తాడు అనుకున్నా గానీ టీజులు కూడా ఇవ్వలేదు. ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం మళ్ళీ లవ్ స్టోరీ ఎంజే తో అన్నట్టు ప్లాన్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. నెట్ ఈస్ బ్యాక్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. లాస్ట్ లో ఫుల్ ఖుషి అయిపోయిన ఆ సీన్ చూసి నేనైతే. పనిషర్ కి వీడికి ఒక సీన్ ఉండిద్ది. పనిషర్ ఎంట్రీ సీన్ దగ్గర ఇటు తగ్గడు. ఆ సీన్ మాత్రం మామూలుగా లేదు. పనిషర్ ది పీటర్ ది బ్రదర్లీ బాండ్ చూపించాడు, చాలా బాగా చూపించాడు. కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది హల్కే మామ. కొంచెం ఎక్స్పెక్ట్ చేసాం. షీ హల్క్ లో చూసిన ఆ పూకీ హల్క్ తో పోలిస్తే ఇది చాలా బాగున్నాడు అనిపించింది. అసలు ఎండ్ క్రెడిట్స్ బిస్కెట్ చేసాడు అయితే. స్పైడర్ మ్యాన్ కోసం వెళ్తారు కానీ ఎండ్ క్రెడిట్స్ లో అట్లీస్ట్ డూమ్స్ డే కోసం ఏదైనా ఇస్తాడు అనుకుంటే ఏమీ ఇవ్వలేదు. సినిమా ఎలా అనిపించిందంటే స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ అందరికీ ఒక లవ్ లెటర్ లాగా అనిపించింది. అంతే, పర్ఫెక్ట్. స్పైడర్ మ్యాన్ లో ఉన్న సర్కాజం గానీ స్పైడర్ మ్యాన్ అనే కూడా ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూపిలే ఈ మధ్యలో. ఇప్పటి వరకు టీనేజర్ చూసాం, ఆ ఎవల్యూషన్ ఉంది చూసావా, అది నచ్చింది బాగా. ఇది ఉంది చూడు, పసివాడు పవన్ కళ్యాణ్ అయ్యాడని అలాగా. పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ అయ్యాడు. వీకెండ్ కి పర్ఫెక్ట్ వాచ్. సో అదనమాట విషయం. దగ్గరలో ఉన్న థియేటర్ లో వెళ్ళి స్పైడర్ మ్యాన్ సంభవాన్ని చూసేయండి. బాబులకే బాబు. పీటర్ బాబు. కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి. ఒక్క ఛాన్స్ ఇస్తావా?